గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అస్సలు తగ్గటం లేదు. EU దేశాలు వార్నింగ్ ఇస్తున్నా ట్రంప్ లెక్క చేయటం లేదు. గ్రీన్లాండ్ స్వాధీనం విషయంలో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆ ద్వీపంలోని కీలక సైనిక స్థావరం దగ్గర యుద్ధ విమానాన్ని మోహరించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ చేసిన ప్రకటన ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికా కెనడా సంయుక్త రక్షణ సంస్థ అయిన నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ తాజాగా గ్రీన్లాండ్ కు సంబంధించి తమ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. త్వరలోనే తమ సైనిక విమానం పిటోవిక్ స్పేస్ బేస్ కు చేరుకుంటుందని అందులో వెల్లడించింది. ఈ ప్రాంతంలో రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన తమ దీర్ఘకాల ప్రణాళికల్లో భాగంగా ఈ మోహరింపు చేపట్టనున్నట్లుగా తెలిపింది. తాజా పరిణామాలతో గ్రీన్లాండ్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ ఏ క్షణాన ఏ ప్రకటన చేస్తారో, ఏ చర్యలు తీసుకుంటారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా దుందుడుకు చర్యలతో ఇప్పటికే డెన్మార్క్ పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను గ్రీన్లాండ్ కు తరలించింది. అటు డెన్మార్క్ కు మద్దతుగా ఫ్రాన్స్, జర్మనీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. దీంతో అమెరికా, EUల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది.